if you open, there is a commonality between this Father God and Father Abraham. ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. ఒకసారి యోహాను సువార్త 1:18 చదువుదాం గబగబా ఫాస్ట్. జాన్ చాప్టర్ 1:18. అక్కడ ఏమని ఉన్నదంటే, నో మ్యాన్ హ్యాడ్ సీన్ గాడ్. ఎవరు దేవుణ్ణి చూడలేదంట. ఎట్ ఎనీ టైం, ఏ సమయంలో, ద ఓన్లీ బిగాటెన్, అద్వితీయుడైన కుమారుడే. ఈ అద్వితీయుడైన కుమారుడు ఎక్కడున్నాడు అంటే తండ్రి రొమ్ములో ఉన్నాడు. హి ఈస్ ఇన్ ద బోసమ్ ఆఫ్ ద ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రికి ఏమున్నది అంటే హి హ్యాస్ ఎ బోసమ్. ఫాదర్ గాడ్ హ్యాస్ ఎ బోసమ్. Listen carefully. He had declared him. ఆ తండ్రి రొమ్మున అన్న ఒక విషయం. It is a revelation of a bosom. What is the revelation of a bosom? This father has a capacity. ఎవరికైతే ఆ కెపాసిటీ ఉన్నదో వాళ్ళకి bosom అనేది ఉంటుంది. They have a capacity, so they have a bosom in where the son rested in eternity. My God, you need to really understand. బైబిల్లో ఇంకొకరికి ఎక్కడ బోసం ఉన్నది అంటే అది అబ్రహాము రొమ్మున లాజరు వెళ్ళాడు అని ఉన్నది. My God, it is mind blowing for me. Only Abraham has a bosom. Only Father God had a bosom. Only Abraham had bosom, where Lazarus went and rested. మై గాడ్. ఒకసారి పక్కన నువ్వు కూడా చేయి అనండి. చూడండి ఈ మాటకి ఎంత సైలెంట్ అయిపోయారో. కొంతమంది ఇచ్చేద్దాం దాన్ని గుంపులో గోవింద అంటారు. పక్కన వచ్చేసి ఇచ్చేయి. నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను, అందుకే అడుగుతున్నాను. కొంతమంది ఇచ్చేయి, రెండో ఇచ్చేయలేదు. కమాన్, 4-5 చెప్పండి. ఇచ్చేయి. కమాన్. ఐ వాంట్ సమ్ సౌండ్. డూ సమ్ సౌండ్. ఇచ్చేయి. కమాన్ ఇచ్చేయి. ఆ కెపాసిటీ ఎవరికైతే కావాలో ఇచ్చేయి. కొంతమంది అంటారు సలహా ఉచితం కదా, ఇచ్చేయి అన్నారు అంతే కదా, ఏం పోయింది. సౌండ్ చేయమన్నారు, ఏం పోయింది. అప్పుడు దేవుడు ఒక దేవదూతని, ఎవరక్కడ అంటాడు. దేవదూత, సార్. వాడి దగ్గరికి వెళ్ళి తీసేయి అంటాడు. Father God had a bosom. Everybody say, Father God had a bosom. Anandi. And only Abraham had a bosom. Praise the Lord. Luke 16:22 it says, and it came to pass that the beggar died and was carried by the angels into Abraham's bosom. The rich man also died and was buried. అని అక్కడి నుంచి ఆ కథని, ఆ ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పే ఆ ఉపమానాన్ని మనం చదివినప్పుడు ఆ ఉపమానంలో మనకి కనిపిస్తుంది దేవుని తండ్రి దగ్గర ఏదైతే ఉన్నదో అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము దగ్గర కూడా అదే ఉన్నది అని. ఓ మై గాడ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అంటే ఒక డినామినేటర్ ఉంటుందండి. వీళ్ళిద్దరు ఎవరు అంటే ఒక డినామినేటర్. ఇద్దరిలో ఒక కామనాలిటీ ఉంటుంది. ఏంటి అంటే ఫాదర్ గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఫాదర్ అబ్రహాం ఆల్సో హ్యాడ్ ఎవ్రీథింగ్. అంతగా బ్లెస్ అయిపోయాడు. ఐ నో యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమెన్సిటీ ఆఫ్ దిస్ మెసేజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫాదర్ గాడ్ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఫాదర్ అబ్రహాం హ్యాడ్ నీకు అర్థమైతే, నీకు నిజంగా అర్థమైతే, ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది అని తెలిస్తే, ఆ ఎవ్రీథింగ్ అనే డోర్ నాకు కూడా ఓపెన్ అవుతుంది అని తెలిస్తే, యు విల్ నాట్ ప్లే విత్ గాడ్. లిసన్ కేర్ఫుల్లీ. ఈ రొమ్ములో ఎవరున్నారంటే ఇద్దరు ఉన్నారండి. ఈ రొమ్ములో ఎవరున్నారు అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ బాసమ్. హూ ఈజ్ ఇన్ ద బాసమ్? వన్ హై అప్ దేర్, టూ డౌన్ దేర్. అప్ దేర్ ఇస్ ఫాదర్స్ బాసమ్ అండ్ జీసస్ వాస్ దేర్. డౌన్ దేర్ was Father Abraham, and who was there?
Lazarus was there. ఎప్పుడైతే ఇది చూశానో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, లాజరస్ ఈజ్ ద టైప్ ఆఫ్ జీసస్ పిక్చర్. ఆయన అక్కడ ఉన్నాడు, అందరు చెప్పండి, ఈయన ఎక్కడ ఉంటాడు? ఇద్దరు ఇన్హెరిట్ చేసుకున్నారు బాసమ్స్ని. సో లాజరస్ ఈజ్ జీసస్ టైప్. ఎప్పుడైతే నాకు అర్థమైందో, నాకు నేను ఏం సర్చ్ చేయటం, ఇప్పుడు ప్లీజ్ ఐ ఆల్ లిజనింగ్, నేను ఏం సర్చ్ చేయటం మొదలు పెట్టాను అంటే, ప్రభువా ఈ ఉపమానంలో నువ్వు చెప్పింది పేరులతో సహా చెప్పావు కాబట్టి లాజరస్ ఈజ్ అ రియల్ మ్యాన్. నాకు అర్థమైంది. ఇఫ్ లాజరస్ ఈజ్ అ రియల్ మ్యాన్, ఎక్కడో ఉండుంటాడు ఈ లాజరస్. ఎక్కడున్నాడు అని బైబిల్ తిరిగేయటం మొదలుపెట్టాను. చూడండి మీరు నన్ను ఎలా చూస్తున్నారు. సార్ త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, లాజరస్ ఎక్కడ ఉన్నాడు? బైబిల్ తిరిగేయటం మొదలుపెట్టాను. బిగిన్ టు సర్చ్ బికాస్ ఈజ్ అ రియల్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ ద బాసమ్. నాకు ఒక్కసారి అది తెలిసిందో, మై గాడ్, అక్కడ మనకి ఏదో ఒక డోర్ ఓపెన్ అయిపోతుంది, ఏదో ఒక మెసేజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక లక్షణం మనకి కనపడుతుంది అక్కడ. ఆ లక్షణం ద్వారా ఏదో ఒక మెసేజ్ మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు, మనం సొంతం చేసేసుకోవచ్చు అని బైబిల్ తిరిగేయటం మొదలుపెట్టాను. హూ ఈస్ దిస్ లాజరస్? ఎవ్రీబడి లౌడ్లీ సే, హూ ఈస్ దిస్ లాజరస్? So I searched and searched and searched. Hello? How many of you want to know? The answer is that I didn't find him anywhere. If you didn't find him anywhere, why did you at all pick up that point, Pastor Garu? Ante no. So as I was struggling, I wanted to know. And తెలుసుకోవాలన్నది. Yeah. I wanted to know, who is this Jesus type Lazarus? Jesus inherited the father's bosom. He inherited Abraham's bosom. My God, these two pictures to these two men. My God, you need, ఇప్పుడు ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, listen carefully. Lazarus is in the place of Jesus, who is in the bosom of the Father, and he is the only one who is in the bosom of Abraham. So for sure, it gives me a pressure to know who he is. ఎలాగైనా తెలుసుకోవాలి లాజర్ని నేను, so that I will receive a message. ఏదో ఒకటి కావాలి ప్రభు, నువ్వు చూపించు ప్రభు, నాకు కావాలి. I begin to ask because he is your picture. ప్రభు ఆయన నీ పటం, లాజరు నీ పటం. You are in the bosom of the Father, he is in the bosom of Abraham. నీ పటం ప్రభు, నాకు చూపించు ప్రభు, ఈ లాజర్ ఎవరో నాకు చూపించు ప్రభు అంటే ఎంత ఎత్తుకి నాకు కనిపించకపోతే, who is this Lazarus? And the Lord said, didn't you get it? అన్నాడు. లేదు ప్రభు అంటే, then he said, ask Holy Spirit. Then I started asking Holy Spirit, Lord, Holy Spirit, please help me, show me who is this Lazarus. Annigani immediately Holy Spirit came and whispered into my ear, నీకు తెలీదా లాజర్ ఎక్కడ ఉన్నాడో? He is there in 1 John. And what? I said, where in 1 John, Lord? ఎక్కడున్నాడు ఈ 1 Johnలో? ఎక్కడున్నాడు ప్రభు అంటే, hey, it's very clear. And the Holy Spirit said he is in 1 John. John's written letter, 1 John chapter 4 verse, and నవల్ చూడండి, verse 17. తర్వాత తెరిచి చూసుకుందరు కానీ. సో 1 John 4:17లో ఏమున్నదని తెలిస్తే, ఆయన ఏ పార్టీ వాడో నేను కూడా నేను కూడా ఈ లోకంలో ఆ పార్టీ వాడినే అంటే, ఆయనకి లాగా లాజరు ఎలాగైతే ఉన్నాడో, ఆ లాజరు లాగా ఆయన ఏ పార్టీ వాడో నేను కూడా ఆ పార్టీ వాడిని అని చూపించగానే నాకు అర్థమైంది, లాజర్ ఇస్ మీ. ఆ లాజరు నేను. ఆయన ఆ పోసంలో ఉంటే నేను ఈ పోసంలో ఉన్నాను. అబ్రహాము సంతానం లాగా, అబ్రహాం విత్తనం
దర్శనం లాగా అబ్రహాం బోసంలో, అబ్రహాం రొమ్ములో ఉన్నది నేను. నాకు అర్థమై, ఇట్ ఈస్ లాజరస్, ఐ యామ్ లాజరస్.